జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఖరీదైన భూములను లూలు సంస్థకు కారుచౌకగా ధారాదత్తం చేయడం అన్యాయం. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ప్రముఖ సామాజికవేత్త రాణి శర్మ. ప్రజల్లో మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజ. విలేకరుల సమావేశంలో వైసీపీ నేత బొత్స ఆరోపణ. ప్రైవేటీకరణపై స్పందించిన గాజువాక ఎమ్మెల్యే. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించబడదని స్పష్టం చేసిన పల్లా. సుందరమైన విశాఖ సాగర తీరాన్ని కూటమి ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతుందని ప్రముఖ సామాజికవేత్త రాణి శర్మ ఆరోపించారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సామాజిక హక్కులను సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కూటమి ప్రభుత్వం లూలు సంస్థకు కారుచౌకగా భూమిని కట్టబెట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికే నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణమైన భూముల లభ్యత కరువవుతుందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కుట్రలు చేసి లూలు వంటి ప్రైవేటు సంస్థలకు భూములను కేటాయించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇకనైనా ప్రజల అభిప్రాయాలకు గౌరవించి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక అసోసియేషన్స్ అనండి వాళ్ళు పరిరక్షణ వేదిక అని ఒకటి పెట్టాం. దీంట్లో ఏమిటంటే లుల్లు పక్షంగా వాటిని ప్రైవేటైజ్ చేసిన వేరే వాటికి ఉన్న పద్ధతిలో ఇది ముందుకు వస్తుంది. 1st సెప్టెంబర్కి ఒక ప్రజల యొక్క ఒపీనియన్ సేకరించడం అది కూడా జరుగుతుంది. ఈ విత్డ్రా చేసే వరకు ప్రెషర్ పెట్టే విధంగా కమ్యూనిటీ అంటే ప్రజలు అన్నమాట. చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ భూములు ఎక్కడైతే వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ పల్లెటూరులో కానీ వాళ్ళ ఏ జాగా అయినా సరే ఆ భూముల మీద వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది. వాళ్ళ ఇష్టానుష్టారాలు అకార్డింగ్ టు దట్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అంటూ చేపట్టాలి. వాళ్ళ కన్సెంట్ చాలా ముఖ్యం. సో ఇటువంటివి సుప్రీంకోర్టు నుంచి మనకు ఆర్డర్స్ జస్టిస్ కడ్జు గారు 2011 నుంచి ఇచ్చినవన్నీ మనకు ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల కన్సెంట్ లేకుండా ప్రజల ప్రయోజనాలు పక్కకు పెట్టి ఇంత పెద్ద జాగా, ఇంత ఊరికి నడుబొడ్డున ఇంత వాల్యుబుల్ ల్యాండ్ చాలా తక్కువ ధరలో చాలా కన్సెషన్స్ ఇచ్చేసి ప్రైవేట్ ఎంటిటీస్కి ఇచ్చేసి ప్రాఫిట్ మేకింగ్కి ఇచ్చేస్తే ప్రజల ప్రయోజనాలకి భూమి రేపొద్దున ఎక్కడొస్తుంది? ఇదేదో ఒక స్కూల్ పెట్టడం కాదు, కాలేజ్ కాదు, ఎడ్యుకేషన్ కాదు, ఆర్ట్ కాదు, కల్చర్ కాదు, ఒక పార్కు కాదు, ఏది కాదు. కమర్షియలైజేషన్కి ప్రజలది చీప్గా ఇచ్చేసి దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు లుల్లుతో స్టార్ట్ అయినా కూడా ముందుకి ఎక్కడైతే ప్రజల వనరులు వాళ్ళ ఇష్టానుష్టారాలు లేకుండా ఏకపక్షంగా వాటిని ప్రైవేటైజ్ చేసినా వేరే వాటికి డైవర్ట్ చేసినా కూడా ఒక ప్రజల నుంచి ఒక రెసిస్టెన్స్ అన్న పద్ధతిలో ఇది ముందుకు వస్తుంది. 1st సెప్టెంబర్కి ఒక ప్రజా హియరింగ్ ఒకటి పెడుతున్నాం, పీపుల్స్ హియరింగ్ అని, పబ్లిక్ హియరింగ్ అనండి. దాని తర్వాత ఒక బ్యాలెట్ బాక్స్లో ప్రజల యొక్క ఒపీనియన్ సేకరించడం అది కూడా జరుగుతుంది. దాని తర్వాత ఏదో కరపత్రాలు, ఏదో ప్రోగ్రాం, ఏదో విధంగా ప్రజల యొక్క ఒపీనియన్ని సేకరించి దీనికి ఈ విత్డ్రా చేసే వరకు ప్రెషర్ పెట్టే విధంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. లూలు అనే సంస్థకు విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్నటువంటి 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా కారు చౌకగా కట్టిబెట్టడాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ప్రజా అవసరాలకు ఉపయోగించుకోవాల్సినటువంటి భూముల్ని పెట్టుబడిదారి శక్తులకు అన్యాయంగా ప్రజల అభిష్టాన్ని గుర్తించకుండా, భవిష్యత్ అవసరాలని పరిగణలోకి తీసుకోకుండా తాత్కాలిక తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కి ఆ భూముల్ని కట్టిబెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఐక్యం చేసి ప్రస్తుత స్థానిక రాజకీయ పార్టీలు బీసీలను ఎలా వాడుకొని వదిలేస్తున్నాయో వివరిస్తూ తన రాష్ట్ర పర్యటన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ చైర్మన్ నాగరాజు తెలిపారు. పర్యటనలో భాగంగా విశాఖ విచ్చేసిన ఆయన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులు వర్మరాజు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగిన బీసీలకు ప్రస్తుత స్థానిక రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని తెలియపరిచి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా పూర్వ వైభవం వస్తుందని చెప్పుకొచ్చారు. సమావేశంలో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ మాత్రం అమ్మవారికి అలాగే స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజు గారు ఓబీసీ ప్రెసిడెంట్గా ఆయన ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, అలాగే ప్రతి మండలాల్లో కూడా ఓబీసీ టీంని బలోపేతం చేసి కొత్త టీంని ఏర్పాటు చేయడం కోసం ఆయన మా జిల్లా ప్రెసిడెంట్లని అలాగే కోఆర్డినేటర్స్ని అందరినీ ఆయన ఉత్తేజపరిచి ఓబీసీ సెల్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన కంకణం కట్టుకొని విశాఖ జిల్లా ఇచ్చేందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అసలు ఈ ఓబీసీ అన్నది జనాలకి కొంచెం కొత్త పదం పాతదైనా సరే దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళి అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ మెయిన్ ఓబీసీలో ఉన్న అందరు నాయకులందరూ కష్టపడి చేస్తేనే ఆ పార్టీ విజయం చేకూరుస్తుంది. కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మా ఓబీసీ చైర్మన్ గారు, స్టేట్ చైర్మన్ గారిని, నాగరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నంలో మరి విజయనగరం చైర్మన్ గారు, అరకు జిల్లా చైర్మన్ గారు, అలాగే విశాఖపట్నం డీసీసీ గారి ఆధ్వర్యంలో మరి ఓబీసీ డిపార్ట్మెంట్ ఎలా కాంగ్రెస్ పార్టీలో డెవలప్ చేయాలనే నినాదంతో ముందుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఎలా ఈ పార్టీలు ఏ విధంగా వాడుకుని స్థానిక పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ కానీ అలాగే వైసీపీ కానీ జనసేన కానీ బీసీల ఓట్లను దండుకుని ఈ రోజున బీసీలను అన్యాయం చేస్తున్నారనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ఓబీసీ టీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాం. మరి జిల్లా చైర్మన్లుగా, నియోజకవర్గ చైర్మన్లుగా, వార్డు చైర్మన్లుగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు శర్మారెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని, అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కులాల కుంపటిగా తయారైంది. ఎందుకంటే ఆ రోజున రాష్ట్రంలోనే ప్రజలందరూ నా అన్నతమ్ములు అక్క చెల్లెలు అని చెప్పి ఈ రోజున వైసీపీ పార్టీ మాత్రం రెడ్లకి, అలాగే టీడీపీ మాత్రం కమ్మవారికి, అలాగే జనసేన పార్టీ మాత్రం కాపులకే ఇంపార్టెన్స్ ఇస్తూ, ఉదాహరణతో చెప్తున్నా, ఇప్పుడున్న అధికారులు గతంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇంపార్టెంట్ పోస్టులను ఇచ్చి ఈ రోజున కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రం ఇంపార్టెంట్ పోస్టులు ఇస్తూ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, అలా అధికారులు కావచ్చు, వాళ్ళందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒక న్యాయం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి ఏదైనా న్యాయం జరిగిందంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 కులాలే కాదు, రాష్ట్రంలో అధిక జనాభా ఓబీసీలు ఉన్నారు, రాష్ట్రంలో 60% పైన ఓబీసీ జనాభా ఉన్నారని వారందరినీ చైతన్యం చేసేందుకు ఈ రోజున విశాఖపట్నం రావడం జరిగింది. గత 24 సంవత్సరాలుగా కళాభారతి వేదికగా ప్రతి సంవత్సరం ఆగస్టులో నిర్వహించే జాతీయ పురస్కార సభ, 6 రోజులు సంగీత నృత్య నాటక ఉత్సవాలు ఈ నెల 23 నుంచి 28వ వరకు జరపనున్నామని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కళాభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 23వ తేదీన ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత అయినటువంటి ద్వారం దుర్గాప్రసాదరావుకి నాద విద్యా భారతి బిరుదుతో సత్కారం, 2.5 లక్షల విలువ చేసే స్వర్ణ కమలం, 1 లక్ష రూపాయల నగదు బహుమతి, నూతన పట్టు వస్త్రాలు, ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరిస్తున్నామని తెలిపారు. ఈ సత్కారాన్ని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా, అలాగే విశాఖ వాస్తవ్యులు, హైకోర్టు న్యాయవాదిగా పదవి విరమణ చేసిన జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు గౌరవ అతిథిగా విచ్చేసి వారి ఇరువురు చేతుల మీదుగా ఈ బిరుదు ప్రధాన మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అప్పటి నుండి 6 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అందులో రమారమి 2.5 లక్షలు విలువ చేసే
స్వర్ణ కమలాన్ని, ఇది ప్రపంచంలో ఎక్కడ ఎవరూ చేయనటువంటి ప్రక్రియని మా సిఎస్ఎన్ రాజు గారు ఆయన ఐడియా ఇది. వైభవ్ జ్యువెలర్స్ డే 1 నుంచి కూడా 24 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇస్తున్నారు. ఈ స్వర్ణ కమలం 1 లక్ష రూపాయల నగదు బహుమతి, నూతన వస్త్రాలు, ప్రశంసాపత్రం ఎక్సెట్రా అన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం మనం అందరం కూడా. 23వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 6 రోజుల పాటు. ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే అన్నీ కూడా జుగలబందీలు, అంటే ఎప్పుడూ సోలోలు కాకుండా ఇద్దరే కూర్చొని పాడేటట్టుగా ఉండేట్టుగా, కర్ణాటక అయినా ఇద్దరు, హిందుస్థాన్ ఒకళ్ళు అది ఇది డాన్స్ అయినా ఇలా చేసేట్టుగా ప్రయత్నం చేసి కమిటీ వాళ్ళందరం కలిపి ప్రత్యేకత ఉండాలి అని చెప్పేసి ఇది ప్రీలూడ్ ఫర్ 40th ఇయర్ ఫంక్షన్. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా రకరకాల అన్నీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది దానికి ముందు చేసేది ప్రీలూడ్ అన్న ఎప్పుడేజర్ లాగా. కళాభారతి మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ అయినా నాటకాలు, తోలుబొమ్మలాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాహిత్య కార్యక్రమాలు, అలాగే ఈ మధ్య మేము పిల్లలకు కూడా దేశభక్తులు, సంఘ సంస్కర్తల గురించి వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మా ఉద్దేశం మెయిన్గా యంగ్ జనరేషన్లో ఈ కళల గురించి తెలిస్తే బాగుంటుందనేది. ఎందుకంటే భగవంతుడికి అతి సమీపమైన ఇవి కళలు. ఆయన యొక్క మేనిఫెస్టేషన్లో ప్రకృతి, తర్వాత ఈ కళలేనమాట నెక్స్ట్ నియరెస్ట్ టు గాడ్. అందువలన మనము ఈ కళ్ళన్నీ ఉంటే ఇప్పుడు పిల్లలకి పాపం ఆ ఫోన్ చూసుకోవడమే సరిపోతున్నది. వాళ్ళకి వ్యాయామం ఈ కళలు ఉంటే ఇప్పుడు జరిగే ఈ దుశ్చర్యలు జరగవు అనమాట. ఊరికనే డిప్రెషన్లోకి వెళ్తాం, లేకపోతే స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవటం అనేది. ఆ విధంగా ఇప్పుడు కళలు, ఆటలు ప్రతి జీవితంలో భాగం అయినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ జీవన విధానం కానీ డిఫరెంట్గా ఉంటుందో, డిసిప్లైన్ అన్నీ ఏర్పడతాయి. ముఖ్యంగా కొత్త జనరేషన్కి అలాంటివన్నీ అలవాటు చేయాలనేది, అలాగే అందరి సహకారంతో మన విశాఖపట్నాన్ని సాంస్కృతిక రాజధానిగా చేయటానికి వీలైంది మనకి. ఇంకా మనం ఇంకా మంచి మంచి పనులు ఏమైనా ఎవరు సలహా ఇచ్చినా మేము ఆర్థిక భారం అనుకోకుండా అన్నీ జరపటానికి మేము సన్నద్ధులమై ఉన్నాము. జీవనదుల అనుసంధానం దేశానికి అపూర్వమైన అభివృద్ధి తెస్తుందని, ఆ అభివృద్ధి శక్తితో అమెరికానే మించిపోవచ్చని సంఘమిత్ర సూరిబాబు అన్నారు. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో గాంధీ విగ్రహం వద్ద 3 రోజుల దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మకుమారి రామేశ్వరి హాజరై సూరిబాబుకు పూలమాల వేసి దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ నాగావళి, సువర్ణముఖి, వేగవతి, జంఝావతి, గోస్తాని వంటి జీవనదులు కలిసిపోతే ఉత్తరాంధ్ర రైతు కరువు అనే మాటే మర్చిపోతాడన్నారు. నీరు కోసం వలస వెళ్లే పరిస్థితులు తొలగిపోతాయని, జీవనదుల అనుసంధానం మనకు వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో కొత్త దశను తెస్తుందన్నారు. అమెరికా స్థాయి కంటే మించి భారతదేశం ఎదగగలదని, కానీ ఇంతటి సహజ వనరులు ఉన్నా అవి రాజకీయ వాగ్దానాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మద్యపానం పూర్తిగా నిషేధించాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఒకరు బాధ్యతాయుతంగా సేవ చేసుకోవాలి, సురక్షితంగా నీటిని ఉంచుకోవాలి. ఈ పంచమహాతత్వాల్లో మనిషి మనుగడకు కావలసిన నీరు ఒకటి. ఆ నీరు బాగా ఉంటే గాలి కూడా బాగుంటుంది. మన భారత భూమిలో అందరూ కూడా ముఖ్యంగా ఇంకుడు గొయ్యలను తవ్వించుకొని ఇప్పుడున్నటువంటి రేడియేషన్ ప్రకారం ఎక్కడ కూడా వర్షాభావం కలుగుతుంది. ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. పంటలు పండడానికి కావాల్సిన నీరు ఒక పక్కన దొరకట్లేదు, తాగడానికి సరిపడ నీరు లేదు కొంతమందికి. ఇంకొంతమందికి నీరు ఎక్కువైపోయే వరదలు ఇవన్నీ వచ్చి అతివృష్టి వచ్చి చాలా ప్రాణ నష్టం, జన నష్టం, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. దీనికి మనం చేసేటువంటి అన్నయ్య గారు చెప్పినటువంటి సలహా ఏంటంటే జీవనదులని ఎప్పుడు కూడా వాటిని చక్కగా పారేలాగా చేసుకుని అన్ని వైపులా ఎక్కడిదక్కడ సద్వినియోగం చేసుకుంటే ఎవరికి కూడా కష్టం రాదు, నష్టం కూడా రాదు. ఇంకొకటి ఏంటంటే ఇందులో అనవసరంగా కబ్జాల పాలైనటువంటి భూములన్నింటినీ కూడా ప్రభుత్వాధికారులు గుర్తించి సత్వరమే వాటిని పేదవారికి
నిలవ నీడను కల్పించేందుకు ఉపయోగించినట్లయితే ఇంకా చాలా ఉన్నతంగా ఉంది. ఎందుకంటే సమాజంలో కూడు గుడ్డ నీడ అనేది అందరికీ సమానమే. మన తోటి సోదరులు చాలా బాధపడుతూ ఉన్నారు. వారికి సమాజంలో అవగాహన కలిగించి సద్భావనతో వారందరికీ కూడా చేయూతనివ్వాలి. గత సంవత్సరం నుంచి 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాము. ఆ ఉద్యమాలన్నీ మొదటిది ఏమంచి భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకటి గుంతలు తీయండి అని. ఎందుకంటే భూగర్భ జలాలు పెరిగితేనే అందరికీ నీటి సమస్య తీరుతుంది. రెండోది ఏంటి, ఇప్పుడు ఊర్లు కొట్టుకుపోతున్నాయి, మొత్తం టోటల్ రోడ్లన్నీ నీటిమయం అయిపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఏ ప్లేస్లో పడిన నీరు ఆ ప్లేస్లో భూమిలోకి ఇంకకపోవడం వల్ల. ఇప్పుడు చెరువులు కబ్జా చేసిన వల్ల ఏంటంటే మొత్తం ఊర్లన్నీ ఉన్న చెరువులను కబ్జా చేస్తే ప్లెయిన్ వాటర్ వచ్చిన వాటర్ అంతా పక్క ఊర్లోని మొత్తం వినాశనం అవుతుంది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి మన దేశంలోనే వస్తే నీరు ఫుల్గా వచ్చేసి ముంచేస్తుంది. వేసింది ఎంతో కాపాడుకొని పండించిన పంటలన్నీ కొట్టుకుపోతున్నాయి. అదే శుభ్రంగా ఎక్కడికక్కడ చెరువులు తీయించి ఏ నీరు అక్కడికక్కడ ఉంచితే అక్కడ ఊరంతా సస్యశ్యామలంగా ఉంటుందండి. ఆ భూమిలో ఎండిపోవు, వాతావరణం ప్రకృతి మొత్తం టోటల్ అంతా జీవరాశుల నీటికి బాగుంటుందని చెప్పేసి ఈ జీవనోదులన్నీ అనుసంధానం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎందుకంటే ఇది రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు వచ్చి పోతుంటారు, కానీ అధికారులు మటు ఎప్పుడు ఉంటారు కనుక వాళ్ళేమంచి దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రజలు ఎక్కడికక్కడికి ఎప్పటికప్పుడు చేయించుకోవాలని వాళ్ళ ప్రజల క్షేమము ఆ క్షేమం అడిగి మరి చేయించుకునే హక్కు వాళ్ళకి ప్రజలకు ఉన్నది. ఈ జీవనోదులని అనుసంధానం చేయాలని. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల వల్ల ఏంటవుతుందంటే మొత్తం యువత అంతా పాడవుతుంది. ఆఖరికి ఆడవాళ్ళు కూడా తినేస్తున్నారు ఈ మత్తు పదార్థాలని. అది మన దేశం అలా తయారవుతుంది. అది రాను యాక్చువల్గా చిన్నపిల్లలతో సహా 10వ సంవత్సరం 12వ సంవత్సరం పిల్లలు కూడా వాళ్ళకి ఏదో చాక్లెట్ల రూపంలోనూ రకరకాలుగా ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వాలు కంట్రోల్ చేయాలి. సాటి మానవులుగా తోటి ప్రజలకు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు అడిగి దెబ్బలాడి పిల్లల్ని ప్రజలు కూడా వాళ్ళు ఇక రక్షించుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం 75వ వార్డులో విజయవంతంగా చేపట్టిన సందర్భంగా సీతానగరం గ్రామంలో 75వ వార్డు నాయకులు అనుభోజు సత్యబాబు అనే క్యాన్సర్ పేషెంట్ కి 6 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు 10,000 రూపాయల నగదును గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమం వల్ల నియోజకవర్గంలోని గ్రామ స్థాయి నుంచి సమస్యలు తెలుసుకోగలిగామన్నారు. వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ రోజు 75వ వార్డు నాయకులు చేసిన సేవా కార్యక్రమం చాలా ఆదర్శనీయమని కితాబు ఇచ్చారు. ఆయనకు వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చులను సీఎం రిలీఫ్ రూపంలో త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు, 75వ వార్డు అధ్యక్షుడు నమ్మి అప్పారావు, ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. 75వ వార్డులో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మరి సత్యబాబు అనే కుర్రోడికి ఆయనకి లిప్ క్యాన్సర్ వచ్చిందండి. సో చాలా ఇబ్బందుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ వార్డ్ కమిటీ వారు కొంత ఆర్థిక సాయం అందించడం జరిగిందండి. రేషను కొంత 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. దీంట్లో ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి కొంత సహాయం చేయాల్సినటువంటి సామాజిక బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాయకులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ. ఇదే కాకుండా వారికి కావాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా తీసుకొస్తామని చెప్పి వారికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్లో మోసం చేస్తూనే ఉందని, ఇచ్చిన హామీలను పరిపూర్ణంగా అమలు చేయకుండా ఏ ఒక్క సామాజిక వర్గాన్ని సంతృప్తి చేయని ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఏ వర్గం చూసుకున్నా సరే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పిన ఆ నాయకులు ఆ పెద్దలు అనుకోవడం తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మరి సంతృప్తికరమైన విధానాలు జరగట్లేదు. ఒక పక్క రైతులు చూసుకున్నా, రైతు కూలీ చూసుకున్నా, రైతు విద్యార్థులు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లేదు. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే మాట్లాడుకుంటే రైతుల కోసం ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మన వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఓ సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా
అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. ఇదేం ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమొప్పుతూ చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. లే అయిపోయింది, ఇది అట్రాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 35-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత సుఖీభా స్కీమ్ అర్హులైన వారికి అందని పరిస్థితి వాటికి ఉంది. ఓ సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం. తర్వాత దానికి ఏం పేరు పెట్టారు మహారాజా? తల్లికి వందనం. అట్టహాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా 5 సంవత్సరాల పరిపాలనలో, గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే 2 విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం నేపథ్యం ఉన్నదో చెప్పండి. లే. అంతేకాదు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టహాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు. 1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? 1,00,000 మందికి. ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకొని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు వీడియో పెన్షన్. భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ఆలయంలో భక్తుల సౌకర్యాలపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణలతో చర్చలు జరిపారు. కలెక్టర్ ప్రధానంగా ఆలయంలో మంచినీటి సౌకర్యాలు, టాయిలెట్స్, పరిశుభ్రత, అన్నప్రసాదం, స్వామివారి ప్రసాదాల నాణ్యత వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో నేరుగా మాట్లాడి ఆలయ సేవలు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులకు ప్రసాదాల నాణ్యత మరియు స్వామివారి నిత్య అన్న ప్రసాదము ఎలా ఉందని కలెక్టర్ భక్తులను స్వయంగా అడిగి తెలుసుకోగా భక్తులు ఆలయ ప్రసాదాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే స్వామివారి దర్శనానికి పడుతున్న సమయం, ఆలయానికి చేరుకోవడానికి ఉన్న మార్గాలు, మౌలిక వసతులు, పరిశుభ్రత వంటి విషయాలపై కూడా భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. భక్తులందరూ ఆలయ యాజమాన్యం కల్పిస్తున్న సౌకర్యాలపై సానుకూలత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భక్తుల అభిప్రాయాలను తెలుసుకుని దేవాలయాల్లో మెరుగైన సేవలు అందించే విధానంలో భాగంగానే ఈ రోజు ఈ సందర్శన జరిగిందని తెలిపారు. ఆలయ అధికారులకు భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రత విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న వాళ్ళు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో ప్రజలు మెయిన్గా భక్తులు సంతృప్తి పొందుతున్నారా లేదా, ఇక్కడ వాళ్ళు దర్శనానికి ఎంత అవకాశం తీసుకుంటున్నారు, చాలా సులువుగా వాళ్ళు దర్శనం జరిగిందా లేదా,
అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంది, మంచినీళ్ళ సదుపాయాలు కానీ పరిశుభ్రత కానీ ఏ విధంగా ఉంది అని పరిశీలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ప్రతి ఒక్క ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తితో దర్శనం చేసి వెళ్ళాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చే ప్రసాదంలో కూడా నాణ్యత పెంచాలని, అదేవిధంగా ఆల్రెడీ చేస్తున్న అన్నదాన ప్రసాదం గురించి ప్రజలు ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉంది అని చెప్పడం జరిగింది. సో వాళ్ళని మన సిబ్బందిని సేవ్ వేలో కొనసాగించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులు తల్లికి వందనం పథకంపై ప్రముఖ రంగస్థల నటులు, రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ వ్రాసిన పాటను విడుదల చేశారు. సుపరిపాలనకు మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే ఉంటుందని నాయకులు కొనియాడారు. చలనచిత్ర రంగంలో నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా కృష్ణ పాత్రకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో ఆ రకంగా రంగస్థలం మీద ఆయనకు ధీటుగా పేరెన్నికగన్న రంగస్థల నటుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఆయన మన నాటక రంగానికి అధ్యక్షుడిగా, నాటక అకాడమీకి అధ్యక్షుడిగా ఉండటం, ఆయన ఈ మధ్య కళాకారుడుగానే కాకుండా నటుడుగానే కాకుండా రచయితగా కూడా ఆయన ప్రవేశించటం, మంచి మంచి పాటలు రాస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఊపొచ్చే పాటలు రాస్తున్నారు, ఉత్తేజాన్ని తెచ్చే పాటలు రాస్తున్నారు, సంతోషాన్ని కలిగించే పాటలు రాస్తున్నారు. అందులో ఒక పాట ఈ రోజున తల్లికి వందనం పేరిట ఈరోజు ఆయన రాయటం జరిగింది. తల్లికి వందనం బిడ్డకు జీవితం, తల్లికి వందనం బిడ్డకు జీవితం, పేదింట పుట్టు ప్రతి బిడ్డ చదివి ఉన్నత శిఖరం, అది రోహించే సోపానం, ఇది చంద్రన్న విజనరీ సంతకం. తల్లికి వందనం బిడ్డకు జీవితం, తల్లికి వందనం బిడ్డకు జీవితం. వాగ్దానాలతో వల్ల పన్నేసిన గత పాలకుని నమ్మక ద్రోహం, అందరికంటూ ఒక్కరికిచ్చి తల్లి బిడ్డలను సురుబెడితే, చదువుల విలువలు తెలిసిన చంద్రన్న విద్యామంత్రి లోకేషు కలిసి 15,000 ప్రతి బిడ్డకిచ్చి తల్లుల ఖాతా కాసులు నింపిన, తల్లికి వందనం బిడ్డకు జీవితం, తల్లికి వందనం బిడ్డకు జీవితం. పింఛను టంచన్, పంట సొమ్ములు రైతుకు టంచన్, గ్యాసు సిలిండర్, అన్న క్యాంటీన్లు, స్త్రీలకు బస్సులు ఉచిత ప్రయాణం, అన్నదాతలకు నేతన్నలకు మత్స్యకారులకు వేలకు వేలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మరి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, ఒక అద్భుతమైన నా జీవితంలో జరిగిన మొన్న ఎమ్మెల్యేల దీంట్లో జరిగినప్పుడు ఆ ఈవెంట్లో నన్ను డిప్యూటీ సీఎం పవన్ గారికి చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేశారు. ఎలా పరిచయం చేశారు? గుమ్మడి గోపాలకృష్ణ మీకు తెలుసా, మోస్ట్ కమిటెడ్ అని చెప్పేసి పరిచయం చేయడం నాకు పద్మశ్రీ కాదు కదా, ఇంకా ప్రపంచంలో ఉన్న అవార్డ్స్ అన్నిటికన్నీ కూడా ఎక్కువగా నేను భావిస్తాను. అందుకని ఇంకా చాలా ఈ ప్రచారం తీసుకెళ్ళండి. P4లో అనేటువంటి మాట మీద స్ఫూర్తిని పొంది నాకు ఇస్తున్న గౌరవ వేతనంలోంచి, అప్పుడే మా రామయ్య గారికి అన్నగారికి కూడా చెప్పాను, మా ఊరు 3 కిలోమీటర్ల రోడ్డు తాత్కాలిక రిపేర్లకి 2 లక్షల రూపాయలు మిగిల్చి ఇవ్వటం జరిగింది. అలాగే
మరి నాకు P4 అంటే అదే కదా సార్ యొక్క ఆలోచన. మన దగ్గర మిగిలిన డబ్బుల్ని సమాజానికి ఖర్చు పెట్టమన్నారు. నాకు ఇచ్చిన జీతం నాకు ఏ గ్రేడ్ ఇవ్వటం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాకు ఏ గ్రేడ్ చైర్మన్ ఇచ్చారు సారు. కాబట్టి వీటన్నిటిని కూడా నేను సేవకు ఉపయోగిస్తానని, చంద్రన్న బాటలో నడుస్తానని, ఇలాగే పాటలు చేస్తానని, ఈ పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రెస్కి, మీడియాకి అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చెప్తూ మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని అన్నగారు మరీ రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఆ సరస్వతీ మాత ఇంకా మంచి మంచి పాటలు నాతో రాయించి పాడేటువంటి యొక్క శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్రన్న. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ చేస్తున్నది దుష్ప్రచారమని గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది కార్మిక నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,600 కోట్లు సమకూర్చి మొత్తం 14,000 కోట్లకు పైగా నిధులు తెచ్చి ప్లాంట్ కి ఆర్థిక ఊపిరి పోసారన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే కూటమి నాయకత్వం ఉందో, కూటమి నాయకత్వం ఉన్నంత వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం. గత ప్లాంట్ స్థాపించిన దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్ లేబరు ఆ ప్లాంట్ వారే రన్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. ఆ లేబర్ని ఏజెన్సీలకు, కొన్ని ఏజెన్సీలకు, చిన్న చిన్న ఏజెన్సీలకు ఇచ్చి వారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు, పనులు చేసేవారు. ఈరోజు ఒక పెద్ద ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో ప్రైవేట్ వ్యక్తులే చేస్తుంది కనుక ఎవరు అపోహలు వద్దు. అయితే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి అలా ఆరోపణ చేయడం సహజం. అలాగే దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక నాయకులు కూడా, కార్మిక సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆ ప్లాంట్ బ్రేక్ ఈవెన్కి రావాలి అంటే, బ్రేక్ ఈవెన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్ రావాలి అంటే 2 బ్లాస్ట్ ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. అలాగే పూర్తి లాభాల్లోకి రావాలి అనుకుంటే మాత్రం దానికి రేటెడ్ కెపాసిటీ ఏదైతే 7.3 మిలియన్ టన్స్ ఉందో ఆ 7.3 మిలియన్ టన్స్ పూర్తి స్థాయిలో రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే లాభాల్లోకి వస్తుంది. ఒకవేళ సరుకు ఏమైనా ఉండిపోయింది, వెళ్ళట్లేదంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సరుకు మీరు కొనాలి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పాం. అలాగే ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారని నేను ఆరోపణలు చేస్తున్నారు కనుక ఏ ఏజెన్సీ వచ్చి కొంటుంది ప్రైవేటైజేషన్ అంటే? ప్లాన్ కొనడానికి ఒక ఏజెన్సీ ఉండాలి కదా. గతంలో ఒక అదాని వచ్చిందన్నారు, ఆ తర్వాత పోస్కో వచ్చిందన్నారు, కొన్ని రోజుల తర్వాత ఆర్సెలర్ మిట్టల్ వచ్చిందన్నారు, జిందాల్ అన్నారు. ఏదైనా అలాంటి ఏజెన్సీ వచ్చి ప్లాన్ కొనడానికి ముందుకు వచ్చిందా? అలాగే ఏం లేదు కదా. కనుక లేని పని అపోహలు సృష్టించద్దు. కార్మిక నాయకులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, బాధ్యతగా ఉండండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీదైన భూములను లూలు సంస్థకు కారుచౌకగా ధారాదత్తం చేయడం అన్యాయం. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ప్రముఖ సామాజికవేత్త రాణి శర్మ. ప్రజల్లో మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజ. విలేకరుల సమావేశంలో వైసీపీ నేత బొత్స ఆరోపణ. ప్రైవేటీకరణపై స్పందించిన గాజువాక ఎమ్మెల్యే. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించబడదని స్పష్టం చేసిన పల్లా. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.